బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్లదాడి జరిగింది. జోగి రమేష్ ఇంటిపై రాళ్లు వేశారు ఇద్దరు యువకులు. సెక్యూరిటీ గార్డు రావడంతో పరారయ్యారు యువకులు. పోలీసులకు జోగి రమేష్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. కారులో వచ్చి దాడి చేశారంటున్నారు సెక్యూరిటీ సిబ్బంది. ఏపీ 39 KD 3267 నెంబర్ కారులో వచ్చినట్టుగా తెలుస్తోంది. యువకులు ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ గార్డు వాళ్ళని అడ్డగించే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు అక్కడ ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగో 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 పోలీసులు పట్టుకున్నారు. ఆ వ్యక్తిని, దాడి చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. పట్టుకునే ప్రయత్నం చేశారు. మరో వ్యక్తి వచ్చాడు, అడ్డుకునే ప్రయత్నం చేశాడు. రాయితో దాడి చేస్తున్న బ్లాక్ షర్ట్ వ్యక్తిని మీరు చూడొచ్చు. ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తి దాడి చేస్తున్న విజువల్స్. దాంతోపాటు ఇంకొక వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు. అతను కూడా దాడికి సంబంధించి వాగ్యుద్ధానికి దిగిన ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రతి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి రాజేష్. ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే అక్కడ పోలీసులు భద్రతను పెంచారు. వాస్తవంగా గత కొడాలి అదేవిధంగా వల్లభనేని వంశీ ఇంటి మీద దాడి జరిగినప్పుడే జోగి రమేష్ ఇంటి వద్ద పార్టీ ఆఫీస్ వద్ద కూడా పోలీసులు భద్రతను పెంచారు. అప్పటి నుంచి కూడా పోలీసులు ప్రత్యేక భద్రత కేటాయిస్తున్నారు. అయితే ఈ రోజు పోలీసు లేని సమయంలో కొందరు యువకులు కారులో వచ్చి జోగి రమేష్ ఇంటి మీద రాళ్లు వేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఆపితే ఊరుకోమంటూ అతని మీద కూడా వాగ్వాదానికి దిగారు. తర్వాత వాళ్ళు రాళ్లు వేసి అక్కడి నుంచి పరారయ్యారు. వాళ్ళు ఎవరి మనుషులు ఏంటనే దానిపైన ఇంకా స్పష్టత రావాలి. పోలీసులు అయితే ఇంకా కేసు నమోదు అయితే చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి. జోగి రమేష్ గతంలో చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్లి అక్కడ ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు పెద్ద ఇష్యూ కూడా అయింది. జోగి రమేష్ తో పాటు అక్కడ బుద్ధ వెంకన్న వెళ్లిన నేపథ్యం కూడా గతంలో జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసి చంద్రబాబుపై ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి జోగి రమేష్ కి బుద్ధి చెప్తామని తెలుగుదేశం పార్టీ నేతలు అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జోగి రమేష్ మీద దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తెలుగుదేశం క్యాడర్ ఎవరైనా కానీ వాళ్లే ఈ దాడి చేస్తుంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేసు అయితే నమోదు చేశారు ప్రస్తుతానికి అయితే జోగి రమేష్ ఇంట్లో ఉన్నారా లేదా అనేది ప్రస్తుతానికి తెలియదు. ఆల్రెడీ జోగి రమేష్ కి కొంత థ్రెట్ ఉంది అని పోలీసులు ముందస్తుగానే ఆయనకి భద్రత వేయడం, అక్కడ ఇనుప కంచెను కూడా వేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆ ఇద్దరు యువకులు కూడా తెలుగుదేశం పార్టీతో ఏమైనా సంబంధం ఉందా లేదా అనే అంశానికి సంబంధించిన క్లారిటీ వస్తుందా? దానిపైన ఇంకా స్పష్టత పోలీసులు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ సానుభూతి పట్ల లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైన దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఖచ్చితంగా గతంలో జరిగిన పరిణామాలు బేస్ చేసుకుని ఇప్పుడు రాళ్ల అటాక్ జరిగి ఉంటుందని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతకు ఉన్నప్పుడు ఆయన ఇంటి మీద జోగి రమేష్ కర్రలు తీసుకువెళ్లి బయటికి రాని సవాలు చేస్తూ అవన్నీ చేశారు. ఆ నేపథ్యంలో ఆ సంఘటన బేస్ చేసుకుని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం లేకపోతే చంద్రబాబు అమ్మాయిలు ఎవరన్నా కానీ ఈ రాళ్ల అటాక్ చేస్తుంటారు పోలీసులు అయితే ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ చేసి ఎవరైనా దానిపైన పోలీసులు వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సచిన్, ఇన్ఫాక్ట్ పోలింగ్ రోజు కూడా జోగి రమేష్ కి సంబంధించి మీరు రిపోర్టింగ్ చేశారు. అక్కడ పోలింగ్ సందర్భంలో కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సో అటువంటి సినారియో నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ సెక్యూరిటీ పెంచిన పరిస్థితి కింద అనుకోవాలా, లేకపోతే దాడి నేపథ్యంలో మరింత సెక్యూరిటీ పెంచాలి? ఎందుకంటే ఎప్పుడైతే పోలింగ్ రోజు అటువంటి ఘర్షణాత్మక వాతావరణం జరిగిందో మనం చూసాం. సో అటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఇష్యూకి సంబంధించి ఏమైనా ప్రస్తావన వస్తోందా?
అంటే ఆ రోజు పోలింగ్ బూత్ వద్ద రిగ్గింగ్ పాల్పడడానికి జోగి రమేష్ అనుచరులు ప్రయత్నించారనేది అప్పుడు పెన్నలూరు ప్రస్తుత ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆరోపణ చేసి అక్కడ అప్పుడు ఆ రోజు పెద్ద యుద్ధ వాతావరణం అక్కడ నెలకొంది. అయితే ఆ ఇష్యూకి ఇప్పుడు దీనికి సంబంధం లేదు. ప్రస్తుతం గతంలో చంద్రబాబు నాయుడిని మంత్రిగా ఉన్నప్పుడు, మంత్రి కాకముందు జోగి రమేష్ ఇష్టానుసారంగా మాట్లాడారు, ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు, ఇంటి మీద వెళ్లి దాడి చేసే ప్రయత్నం చేశారు అనే కారణంతోనే చంద్రబాబు అభిమానులు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఈ విధంగా చేస్తుంటారు చెప్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేరు నాని, కొడాలి నాని, వంశీ, జోగి రమేష్ నలుగురు మీద టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడారు, వ్యక్తిగత విమర్శలు చేశారు. వీళ్ళని అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వీళ్ళ సంగతి తెలుస్తామని అప్పుడే సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళ నలుగురి ఖచ్చితంగా కొంత థ్రెట్ ఉంటుంది, ఖచ్చితంగా దాడులు జరిగే అవకాశాన్ని పోలీసులు కూడా అనుమానించి వీళ్ళకైతే భద్రతను పెంచారు. ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి దగ్గర కొంత భద్రత తక్కువ ఉండడంతోనే వీళ్ళు రాళ్ల దాడి చేశారు. రాళ్ల దాడిలో ఎవరికి గాయాలు కాలేదు, కేవలం గేటు మీద, ఇంటి మీద మాత్రమే. అయితే దాడి సమయంలో జోగి రమేష్ ఇంట్లోనే ఉన్నారా? ఆ విషయం ఇంకా స్పష్టత లేదు. జోగి రమేష్ అసలు స్థానికంగా ఉన్నారా లేకపోతే హైదరాబాద్ లో ఉంటున్నారా అది ఇంకా స్పష్టత రావాల్సింది. ఎందుకంటే ఆయన పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా యాక్టివ్ గా పాల్గొనట్లేదు. మొన్న జగన్ కలిసి ఒక రోజు మాత్రం జగన్ కలిశారు, తర్వాత పెద్దగా ఇక్కడ లోకల్ గా కూడా అందుబాటులో ఉండట్లేదు అనేది ఆ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు దాడి జరిగిన సమయంలో జోగి రమేష్ ఇంట్లో ఉన్నారా లేదనే దానిపై ఇంకా స్పష్టత లేదు సచిన్. అంటే ఎలక్షన్కి సంబంధించి ఎప్పుడైతే పోలింగ్ పూర్తి అయిపోయిందో రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి భద్రతను పెంచారా, లేకపోతే పరిస్థితి కాస్త సర్దుమణిగింది కదా అని చెప్పి నార్మల్గానే ఉందా భద్రత? ఎందుకంటే దాడికి సంబంధించి చూస్తే కనుక కేవలం అక్కడ ఒక కానిస్టేబుల్ కావచ్చు, బహుశా ఒక పోలీసు వ్యక్తి మనకు కనిపిస్తున్న నేపథ్యం ఉంది. ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి రాజేష్. ఒకసారి ఆ కార్ విజువల్ మీరు చూస్తున్నారు, కార్ నుంచి వచ్చిన వ్యక్తికి సంబంధించి ఆ కార్ ఇమేజ్ మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. AP 39 KD 3267 అదిగోండి ఆ కారులోంచి ఆ వ్యక్తి దిగాడు. ఒక్కసారి మీరు చూస్తే లెఫ్ట్ సైడ్ వ్యక్తి, ఆ వ్యక్తి ఇటు జోగి రమేష్ ఇంటి మీద రాళ్ల దాడికి దిగిన విజువల్స్ మనం చూస్తున్నాం. మరో వ్యక్తి వైట్ షర్ట్ లో ఉన్నారు. ఈ కారు విజువల్స్ చూస్తే కనుక లెఫ్ట్ డోర్ నుంచి ఒకరు, రైట్ డోర్ నుంచి ఒకరు. రైట్ డోర్ నుంచి దిగిన వ్యక్తికి సంబంధించి చేతిలో వాచ్ కూడా ఉంది. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. సుజుకి సంబంధించిన వెహికల్ అది. మీరు చూస్తే కనుక బిజైర్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, బిజైర్కి సంబంధించిన వెహికల్ అది. మీరు చూస్తే ఆ వెహికల్ AP 39 KD 3267 వెహికల్ అది. ఒక్కసారి ఈ విజువల్ని మీరు చూడండి. అంటే దానికి సంబంధించి దాడికి సంబంధించి ప్రీ ప్లాన్గా వచ్చినట్టుగానే భావించవచ్చు. కారులో వెనక నుంచి దిగారు, వెనక నుంచి దిగిన తర్వాత ముందుగా ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డారు అని ఒక ఇమేజ్ మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇటు వ్యక్తి, ఇటు ఈ బ్లాక్ షర్ట్లో మీరు చూడొచ్చు, బ్లాక్ ఎండలకి కాస్త మనకి లైట్ కలర్లో కనిపిస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తిని పోలీసు పట్టుకున్నారు, అయినప్పటికీ ఎక్కడ ఆగలేదు. మరో వ్యక్తి వచ్చారు పోలీసులతో వాగ్యుద్ధానికి దిగుతున్నప్పుడు మరొక వ్యక్తి అదిగో మనం అనుకున్నట్టుగానే, ఎందుకంటే ఆ కారులోంచి రైట్ సైడ్ దిగిన వ్యక్తి చేతిలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాయిని పట్టుకున్నట్టుగానే భావించవచ్చు. దిగిన తర్వాత వెంటనే ఆ రాయితో దాడి చేశాడు ఆ ఇంటి మీద. ఆ తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ దిగిన వ్యక్తి బ్లాక్ అండ్ వైట్ లేకపోతే బ్లాక్ అండ్ లైట్ కలర్లో ప్యాంట్లు చూస్తున్న వ్యక్తి, ఇన్ఫాక్ట్ బ్లాక్ అండ్ ఒక లైట్ కలర్ ప్యాంట్ మీరు చూస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఆ పట్టుకున్న సందర్భంలోని వెంటనే మరొక వ్యక్తి కారు నుంచి వచ్చి పోలీసులతో వాగ్యుద్ధానికి ముగ్గురున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు మీరు చూడొచ్చు. ముగ్గురు వ్యక్తులకి సంబంధించి ఆ మాటల యుద్ధానికి దిగుతున్న సందర్భంలోని, పోలీసులతో వాగ్యుద్ధానికి దిగుతున్న సందర్భంలోని అటుగా వెళ్తున్న వ్యక్తి అక్కడ దాడి చేసిన సందర్భం ఆ ఇంటి మీదకి. అదిగోండి ఫస్ట్ ఫ్లోర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఫస్ట్ ఫ్లోర్ టార్గెట్గా అక్కడ గ్లాస్ అద్దాలు ఉన్నాయి. గ్లాసు అద్దాలే టార్గెట్గా వాళ్ళు ఇస్తున్న సందర్భాన్ని మీరు చూస్తున్నారు. గ్లాసు అద్దాల మీద టార్గెట్గా కొడుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. కారులోంచి దిగిన సందర్భంలో వెంటనే అక్కడ అటాక్ స్టార్ట్ చేశారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దాదాపుగా ఈజీగా ఒక 3 నుంచి 4 రాళ్ళు విసిరారే అనిపిస్తుంది. ఎందుకంటే కారులోంచి దిగిన సందర్భంలో ఒకటి విసిరారు, ఆ తర్వాత ఇక్కడ పట్టుకుంటున్న సందర్భంలో ఒక రాయి మనం చూడొచ్చు, తర్వాత మూడో వ్యక్తి ఇంకొక రాయి విసిరిన సందర్భం. దాదాపుగా ఈజీగా ఒక 4 నుంచి 5 రాళ్ళు ఆ ఇంటి మీదకి విసిరాలన్నది ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఇంట్రెస్టింగ్, అక్కడ మీరు చూస్తే కనుక ఇనప కంచెలు కూడా ఉన్నాయి, అంటే బ్యారికేడింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అటుగా వెళుతున్న రోడ్డుకి సంబంధించి ఎవరిని ఆపే ప్రసక్తి ఉండదు. కాబట్టి అలా వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు అనుమానం వచ్చింది పోలీసులు కూడా. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి సెక్యూరిటీ గార్డ్గా ఉన్న వ్యక్తికి కూడా అక్కడ అనుమానం వచ్చింది. అది కూడా మీరు చూడొచ్చు. పడిన రాయికి సంబంధించి ఇద్దరు కూడా మళ్ళీ దాడి చేస్తున్నారు. అలా కంటిన్యూస్గా దాడి చేస్తున్న పరిస్థితే మనం చూస్తున్నాం. అయితే ఆ దాడి ఘటన సమయంలో, దాడి జరుగుతున్నప్పుడు జోగి రమేష్ ఇంట్లో ఉన్నారా లేదా అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. దాంతోపాటు
టీడీపీ సానుభూతి పరులా కాదా, లేకపోతే దాడికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? జోగి రమేష్ ఇంటి మీద దాడికి సంబంధించి రాళ్ల దాడి విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో 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 మీరు చూడొచ్చు, వైట్ షర్ట్ల వ్యక్తి మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత పోలీసులతో అక్కడ వాగ్యుద్ధానికి దిగాడు. తర్వాత ముగ్గురు కలిసి మరొకసారి దాడికి దిగిన విజువల్స్ మీరు ఆ సర్కిల్లో మీరు చూస్తున్నారు. అయితే అటుగా వెళుతున్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఆగలేదు. ఆ పరిస్థితికి సంబంధించి ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇక్కడ వాగ్యుద్ధానికి ఇద్దరు మాటల దాడి చేసుకున్న సందర్భంలో ఇంకొక వ్యక్తి రాయితో అక్కడ దాడి చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అది రాయా లేకపోతే కర్రముక్క అనేది తర్వాత విషయం. ఎందుకంటే మీరు చూస్తే కనుక దాదాపుగా రాయి కింద భావించేది, ఎందుకంటే అంత ఫోర్స్గా వెళ్తుంది. వుడెన్ ఉంటే కనుక అంత ఫాస్ట్గా వెళ్ళకపోవచ్చు. కారులో ఉండగానే అక్కడ దాడి చేశాడు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళారు. సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నువ్వెవరో ఎందుకు దాడి చేస్తున్నావు కూడా దాదాపుగా అక్కడ వాళ్ళిద్దరికీ మాటల యుద్ధం జరుగుతోంది. సెక్యూరిటీ గార్డ్కి ఉన్నది ఒక్క సెక్యూరిటీ గార్డ్ కావడంతో వాళ్ళిద్దరిని అక్కడ కంట్రోల్ చేయడం కష్టతరమైందనే చెప్పుకోవాలి. అయితే ఒక వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఇలా ఒకరితో మాట్లాడే సమయంలో ఇంకొక వ్యక్తి దాడి చేయడం, అలా కంటిన్యూస్ దాడి కంటిన్యూ అయింది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద రాళ్ల దాడి ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసు భద్రతను పెంచినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఇనప కంచెలతో ప్రహరీ సంబంధించి అక్కడ అంటే బ్యారికేడింగ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ దాడి జరగడం నేపథ్యంలో ప్రస్తుతం అదుగో మీరు చూడొచ్చు. అటుగా వెళ్తున్న ఆటోకి ఒక్కసారిగా నివ్వెరపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎవరు దాడి చేస్తున్నారు, ఎందుకు దాడి చేస్తున్నారో అర్థం కాకపోతే వాళ్ళు అక్కడ నివ్వెరపోయి ఆటో ఆపేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే అక్కడ సెక్యూరిటీ గార్డ్ జోగి రమేష్ ఇంటి సెక్యూరిటీ గార్డ్ నిలువరించే ప్రయత్నం చేశారు, కానీ ఎక్కడ ఆగిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో భద్రతను అక్కడ పెంచడం జరిగింది. జోగి రమేష్ ఇంట్లో ఉన్నారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ మంత్రి ఇంటి మీద దాడి అంటే కనుక అది దాదాపుగా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడో చెప్పారు, మేము కక్ష సాధింపు చర్యలకు దిగవంటూ కార్యకర్తలు కూడా సంయమనం పాటించాలన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంతకీ వీళ్ళు టీడీపీ సానుభూతి పరులా కాదా అనేది ఇంకా తెలియాల్సింది, నాయకులా కాదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. కేవలం రాజకీయ అంశంలోనే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ అన్ని అంశాలకు సంబంధించి అన్ని కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఒక్కసారి ఆ కారు నెంబర్ మీరు చూడొచ్చు. సుజుకి బిజైర్కి సంబంధించి వెహికల్ ఏపీ 39 నెంబర్ మీరు ఏపీ 39 KD 3267 వాహనంలో కిందకి దిగారు. దిగిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ రాళ్ల దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక మిగతా వాళ్ళు ఆశ్చర్యపోతున్న, అటుగా వెళుతున్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం ఎంతమంది బలగాలు అక్కడికి చేరుకున్నాయి? ఆ ఇద్దరు వ్యక్తులని ఇప్పుడు పోలీసులు అదుపులోనే ఉన్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో, లేకపోతే తప్పించుకునే ప్రయత్నం చేశారా, లేకపోతే ఇంకా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? పోలీసులు ప్రస్తుతానికి చేరుకుంటున్నారు, భద్రత ప్రొవైడ్ చేస్తున్నారు జోగి రమేష్ ఇల్లు వద్ద. అయితే ఎవరు అనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. ఎవరు చేశారు ఏంటి అనే దానిపైన కారు నెంబర్ ఆధారంగా వాళ్ళని ఏమైనా గుర్తించే అవకాశం ఉంది సచిన్. ప్రస్తుతానికి అయితే జోగి రమేష్ వైసీపీ కార్యకర్తలు కూడా జోగి ఇంటికి చేరుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది ప్లాన్ ప్రకారం చేసిందా, లేకపోతే అడ్డుగా వెళుతూ ఆగి జోగి రమేష్ ఇంటిగా ఆగి అక్కడ ఈ దాడి చేశారని తెలియాల్సింది. ఒకవేళ ముందుగా ప్రీ ప్లాన్ అయితే ఖచ్చితంగా వాళ్ళు రాళ్ళు కర్రలో ఖచ్చితంగా తీసుకొచ్చారు. కానీ అక్కడ రోడ్డు మీద ఉన్న రాళ్లు తీసి వాళ్ళు విసిరిన దృశ్యాలు మనం చూసాం. కాబట్టి ఇది కావాలని వెళ్తున్న సందర్భంలో అగ్ని వైపు వెళ్తున్న సందర్భంగా కొంత మద్యం మత్తులో ఉండే ఏదైనా కారణంతోనో వాళ్ళు రాళ్లు విసిరుంటారని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. వాళ్ళు ఎవరనేది కారు నెంబర్ ఆధారంగా ట్రేస్ అవుట్ చేసే అవకాశం కనబడుతుంది. జోగి రమేష్ ఇంట్లో ఉన్నారా లేదా అని ఇంకా ధృవీకరించలేదు. పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. జరిగిన తర్వాత దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వీళ్ళు కనుక ఎవరున్న దానిపైన పూర్తి స్థాయి పోలీసులు వివరణ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, ఆ ఇద్దరికి సంబంధించి ఆ డీటెయిల్స్ ఎప్పటికల్లా తెలిసే అవకాశం ఉంది? అంటే ఎవరు వాళ్ళు అనే అంశానికి సంబంధించి ఈ రోజు కల్లా చెప్పే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే పూర్తిస్థాయి విచారణ అయిన తర్వాత పోలీసులు డీటెయిల్స్ని వెల్లడించే అవకాశం ఉందా రాజేష్?
అంటే పూర్తి స్థాయి విచారణ తర్వాతే వివరించే అవకాశం కనబడుతుంది. ఇక్కడ అంటే గాయాలు కానీ ఎవరికి ప్రమాదం జరగలేదు కాబట్టి కేసుని ఏ సెక్షన్ పెడతారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం రాళ్ల దాడి మాత్రమే కాబట్టి. అయితే మాజీ మంత్రి ఉన్నారు కాబట్టి ఆయన మీద దాడి అటాక్, ఇంటి మీద దాడి అటాక్ అనేది ఖచ్చితంగా పోలీసులు పలు సెక్షన్ కేసుల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అయితే వాళ్ళని అదుపులో తీసుకున్న తర్వాత పూర్తి ఎవరు ఏంటి అనే దానికి పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం లోపు ఆ కార్ నెంబర్ ఆధారంగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేసే అవకాశం ఉంది. రేపు ఏమన్నా ఇబ్బందిపడ్డ పోలీసులు దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రైట్ రాజేష్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. జోగి రమేష్ ఇంటిపై రాళ్లు విసిరారు ఇద్దరు యువకులు. సెక్యూరిటీ గార్డు రావడంతో ఆ ఇద్దరు యువకులు పరారైపోయారు. పోలీసులకు జోగి రమేష్ సిబ్బంది ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం అందుతోంది. కారులో వచ్చారు. ఇన్ఫాక్ట్ కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు కాదు ముగ్గురుగా కనిపిస్తోంది దాదాపుగా మనకి, కారులో వచ్చి దాడి చేశారంటున్నారు సెక్యూరిటీ సిబ్బంది. AP 39 KD 3267 నెంబర్ కారులో వచ్చారు యువకులు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, స్లో మోషన్లో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి విజువల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతోంది. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళిద్దరిని వారించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్క వ్యక్తి కావడంతో ఒకరిని పట్టుకొని అక్కడ నిలవరించే ప్రయత్నం చేశారు. కానీ ఇంతలోనే మరొక వ్యక్తి వైట్ అండ్ బ్లాక్ ఆ కాంబోలో వచ్చిన వ్యక్తి మీరు చూస్తున్నారు. ఆ డ్రెస్ మీరు చూడొచ్చు. ఆ వ్యక్తి పోలీసులతో మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుండగానే ఆ వెనకాల ఉన్న వ్యక్తి అటు ఆ గ్లాస్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్న గ్లాస్ మీద దాడి చేయడం మీరు చూడొచ్చు. ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగానే అక్కడ రాళ్ళు సురుతారు. వెంటనే అటుగా వెళుతున్న ఆ విజువల్స్ ఒక్కసారి మీరు చూడొచ్చు. అదిగో ఆ రాళ్ళతోనే ఒక్కసారి మీరు చూడొచ్చు. ఎంత పెద్ద దాడి అదో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ గేటుకు కూడా తగిలింది. ఆ గేటుకు తగిలిన తర్వాత పైకి వెళ్ళిన ఆ రాళ్లకు సంబంధించి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఆ రాళ్లతోనే వాళ్ళు దాడి చేశారు. అటుగా వెళుతున్న ఆ అంత పెద్ద రాళ్ళు వాళ్ళకి ఎక్కడ దొరికాయి అనేది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే రోడ్డు మీద సాధారణంగా ఈ స్థాయిలో రాళ్ళు మనం చూడం, బహుశా పక్కన ఉంటాయి. అయితే వాళ్ళ వెంట రాళ్ళు తెచ్చుకున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ మంత్రి ఇంటి దగ్గర ఎటువంటి వాతావరణం ఉంటుందో సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ దాదాపుగా నార్మల్గా ఉంటుంది రోడ్డు, కానీ ఆ సైజులో రాళ్ళు, ఎందుకంటే దాదాపుగా మనకి చెయ్యికి పట్టేటంత రాళ్ళు ఉన్నాయి. అంత పెద్దగా రాళ్ళు, దాదాపుగా 2 రాళ్ళు మీరు చూస్తున్నారు. అవి ఆ ఇంటి మీద పడ్డాయి. ఆ తర్వాత విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగోండి దాదాపుగా మనం ఇందాకలే చెప్పుకున్నాం 4 నుంచి 5 దాదాపుగా 5 రాళ్ళు పడుంటాయంటూ కూడా ఆ గేటుకి సంబంధించి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ గ్లాస్కి తగిలి రివర్స్ వచ్చినప్పుడు ఇంకా ఫోర్స్గా కింద పడుతుంది. ఆ తర్వాత బ్యాక్ ఆఫ్ ద గేట్ కూడా డ్యామేజ్ అయిన విజువల్ మనం చూస్తున్నాం. బ్యారికేడింగ్కి సంబంధించి ఉన్నప్పుడు కూడా లోపల ఆ ఇంట్లో ఎంట్రన్స్లోకి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ గేటుకి సంబంధించి అదిగోండి ఆ గేటుకి సంబంధించి డ్యామేజ్ అయిన తర్వాత ఆ పీసెస్ కింద పడిన విజువల్స్ మనం చూస్తున్నాం. మొత్తంగా అయితే మాత్రం జోగి రమేష్ ఇంటి మీద దాడి అంశానికి సంబంధించి పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. భద్రతను అక్కడ రెట్టింపు చేశారు.